హాయ్ ఫ్రెండ్స్, రేపు కవర్ సాంగ్ తీయడానికి వెళ్తున్నా. రేపు స్టార్ట్ చేస్తాము కవర్ సాంగ్. ఈరోజు బయలుదేరి వెళ్తున్నా ఫ్రెండ్స్. చూడండి, బస్టాండ్లో ఉన్నాను. ఇది అనకాపల్లి బస్టాండ్ అండి. ఇది అనకాపల్లి నుంచి చూడవరం వెళ్తున్నాను. బస్టాండ్ చూడండి, ఇంకా బస్సు రాలేదు, వెయిటింగ్ చేస్తున్నా. బస్సు వచ్చిందండి, బస్సులో కూర్చున్నాను, వెళ్తున్నాను. చూడవరం వెళ్ళాలండి నేను. చూడవరం నుండి మళ్ళీ వేరే బస్సు ఎక్కాలండి నేను. ఇప్పుడు నేను అనకాపల్లి బస్సు చూడవరం బస్సు ఎక్కానండి. బస్సులో ఉన్నాను. ఇప్పుడు దిగి హోటల్ దగ్గర ఉండి టీ తాగి వెయిట్ చేస్తున్నా అండి నేను. హాయ్ అండి, నేను సాగరం పెట్రోల్ బంక్ దగ్గర బస్ దిగాను. జూనియర్ సూపర్ స్టార్ కృష్ణ కోసం వెయిటింగ్. ఇంకా రాలేదు, చూస్తున్నా. ఆయన వస్తే కవర్ సాంగ్ చేయడానికి సిద్ధమవుతాం. ఊరికి మునగాడు మూవీలో భూజంబంతి అనే సాంగ్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. నాకు పికప్ చేసుకుంటా ఇక్కడ ఉండమని చెప్పాడు. ఇక్కడే ఉన్నాను, ఆయన కోసమే చూస్తున్నా. ఇప్పుడే ఫోన్ చేశానండి. ఫోన్ చేస్తే దగ్గరలో వస్తున్నా అని చెప్పాడు. పెట్రోల్ కొట్టిస్తున్నా అని చెప్పారు నాకు. అయ్యో, జూనియర్ సూపర్ స్టార్ పుత్రుడు మహేష్ బాబా ఈరోజు బర్త్డే అంట. హ్యాపీ బర్త్డే టు యూ. చెప్పు, బర్త్డే చెప్పు. ఓకే, ఇగో జూనియర్ సూపర్ స్టార్ వచ్చాడండి. ఇప్పటిదాకా నేను వెయిట్ చేస్తూ ఉన్నా. నేను ఇక వెళ్తే షూట్ రెడీ చేయబోతాం కొద్దిసేపట్లో. వెళ్తున్నాం ఫ్రెండ్స్ బండి మీద. జూనియర్ సూపర్ స్టారు, నేను, మధ్యలో వాళ్ళ పుత్రుడు మహేష్ బాబు కూర్చున్నాడండి. వాళ్ళ ఇంటికి వెళ్ళే దారండి ఇది. ఇట్లా వెళ్తున్నాం. మధ్యలో ఒక ఊరు వస్తుందండి. ఇప్పుడు ఊరు వచ్చింది దగ్గరికి. ఆ ఊరు దాటితే వీళ్ళ ఊరండి. ఇక ఈ ఊరు దాటాలండి, కనపడే ఊరు. ఇది దాటిన తర్వాత వాళ్ళ ఊరు వస్తుంది. చాలా దూరం ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళ ఊరు. మీకు వాళ్ళ ఊరు దారి చూపిస్తున్నా ఫ్రెండ్స్ నేను. ఈ ఊరు దాటిన తర్వాత పెద్ద చెరువు ఉంటుంది. ఆ చెరువులో నుండి వెళ్ళాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చెరువు వస్తుంది. చాలా పెద్ద చెరువు అండి. వర్షం వస్తే మాత్రం మనం దాటలేము. చాలా లోతుగా ఉంటాయి నీళ్ళు. మామూలుగా ఉన్నప్పుడు మోకాళ్ళ వరకు వస్తాయండి నీళ్ళు. మోకాళ్ళు దాటి ఇంకా మీదికే వస్తాయి నీళ్ళు. అది వస్తుందండి చెరువు. అదే చెరువు. వాళ్ళ ఊరికి ఆ చెరువు ఒకటి అడ్డం అండి. ఆ చెరువు మీద అసలు ఇంతవరకు బ్రిడ్జి మాత్రం నిర్మించలేదు గవర్నమెంటు. వాళ్ళ ఊరికి పోవాలంటే చాలా కష్టం అండి. ఈ నీళ్ళు తక్కువ ఉంటే వెహికల్స్ కూడా ఇందులో నుండే పోనిస్తారు. ఇది ఇక చూడండి ఒకసారి. నేను దిగిన తర్వాత జూనియర్ సూపర్ స్టార్ ముందుకెళ్ళాడు బండి మీద. చూడండి, అక్కడ ఆగిన తర్వాత నేను వెనక వెళ్తున్నానండి నడుచుకుంటూ. ఫ్రెండ్స్, ఇగో ఈ విధంగా పైకి లేపుకొని ప్యాంటు పట్టుకొని వెళ్తున్నానండి నీళ్ళకి వెళ్ళి. కొంచెం లోతుగా ఉంటాయి, మోకాళ్ళు మునుగుతాయి. నీళ్ళకి వెళ్ళి నడుస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, చాలా ఇబ్బంది పడుకుంటూ పోవాలండి నీళ్ళ నుండి. తర్వాత బురద ఉంటుంది ఇక్కడ.
కొద్ది దూరం వరకు, 1 కిలోమీటర్ వరకు ఆ బురదలో నుండి వెళ్ళాలి, జాగ్రత్తగా వెళ్ళాలి. బండి స్కిడ్ అయితే చాలా ప్రమాదం ఉంటుందండి. ఇప్పుడు పర్లేదండి, రోడ్డు బాగానే ఉంది. వాళ్ళ ఊరికి వెళ్తూ తీస్తున్నానండి వీడియో. నేను వెనక కూర్చున్నాను బైక్ మీద. ఇక రోడ్డు అంతా చాలా వరకు ఇట్లాగా ఉంటుంది, కొద్ది దూరం పోయేదాకా. రోడ్డు ఇది బాగానే ఉంటుందండి, కొంచెం పర్లేదు. వాళ్ళ సైడ్ ఈ విధంగా ఉంటుందండి రోడ్డు పక్కకు. కొబ్బరి చెట్లు, కొన్ని తోటలు కనబడుతుంటాయి. వాళ్ళ ఊరండి, వాళ్ళ ఇంటికి దగ్గరలో వచ్చాము మేము. కనిపిస్తుందండి కొద్దిసేపట్లో. డేరాలు కట్టి ఉన్నది చూడండి. డేరాలు అంటే చీరలుతో కట్టి ఉన్నది ఆ తడకలకు. అదేనండి వాళ్ళ ఇల్లు కనిపిస్తుంది. మహేష్ బాబు కృష్ణ జూనియర్ సూపర్ స్టార్ కటౌట్ ఉంటుందండి వాళ్ళ ఇంటి దగ్గర, వాళ్ళ ఇంటి వెనకాల. కనిపిస్తున్న ఈ 2 పాకలు వాళ్ళ ఇల్లు అండి. అక్కడ కటౌట్ కనబడుతుంది కదా, ఆ కటౌట్ వీళ్ళదే అండి. ఇక్కడికి వచ్చామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.